దాని గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దీన్ని గడిచిన 7 నెలల్లో మీరందరూ చూస్తే కూడా అమరావతికి సంబంధించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఫండ్ రావడం జరిగింది. హట్కో నుంచి 11,000 వచ్చినాయి. ఇది రివాల్వింగ్ ఫండ్, అంటే ఈ సంవత్సరం వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ 4 సంవత్సరాలు కూడా దీన్ని తీసుకొచ్చేదానికి ఇంకా 15,000 కోట్లతో అయిపోదు. క్యాపిటల్ అనేది ఇంకా తీసుకురావాల్సిన అవసరం, దానికి అది వస్తూనే ఉంటుంది. రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా వైజాగ్ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అడిగారు, ఇది ఎమోషన్తో కూడుకుంది, దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి దానికి కూడా దాదాపు 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసుకోగలిగాం. అలాగే బల్క్ డ్రగ్ పార్క్, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ దాదాపు 14,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చుకోగలిగాం. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, వీటి గురించి గట్టిగా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా అడుగుతూ ఉన్నారు. దీని ద్వారా ఏదైతే ఇరిగేషన్ సంబంధించి మిగతా వాటికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేయాలంటే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఫండ్స్ వస్తే కనుక తొందరగా చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటుగా పోలవరం మరీ ముఖ్యమైనది. దాని గురించి గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా మాట్లాడింది దాని గురించి ఈరోజు బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతామని అని చెప్పి, ఇది కూడా ఒక 12,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కాదు, ఇంకా రావాల్సి ఉంది. ఇది వచ్చే సంవత్సరం ప్రతి బడ్జెట్లో కూడా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి, అలాగే బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఇప్పటికే మీరు అందరూ చూశారు, రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిని మనం రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి, వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని గురించి ఈ బడ్జెట్ అంతా కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. వాటన్నిటిని కూడా ఉపయోగిస్తామని చెప్పి అందరూ ఎంపీలు ఉన్నాం, మన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, బీజేపీ ఎన్డీఏలో ఉన్నాం. కాబట్టి సింహభాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుని సెలవు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.